కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఒకే డేట్ కి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది, కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఒకేసారి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. కానీ టాక్సిక్ రాజాసాబ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అయింది. ఏప్రిల్ 10న ప్రభాస్ యష్ మధ్య భారీ వార్ షురూ కాబోతోంది. కల్కి 2898 ఏడీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా తెచ్చిన కలెక్షన్స్ తో ఇండియాలో అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరోగా అవతరించాడు. ప్రెజెంట్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్న డార్లింగ్ రీసెంట్ గా గ్లిమ్స్ ని రిలీజ్ చేశాడు. హారర్ కామెడీ జానర్ లో హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అంటే కల్కి వచ్చిన 10 నెలల్లోనే రాజాసాబ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు ప్రభాస్. సమ్మర్ రేస్ ని ప్రభాస్ మొదలు పెట్టేశాడు. అయితే తనకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాఖీబాయ్. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యష్ ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ చేస్తున్నాడు. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను కూడా 2025 ఏప్రిల్ 10కే రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది యూనిట్. దీంతో డార్లింగ్ ప్రభాస్, రాకింగ్ స్టార్ యష్ మధ్య భారీ క్లాష్ తప్పదంటున్నారు క్రిటిక్స్. స్టార్డమ్ పరంగా చూస్తే ప్రభాస్ యష్ ఇద్దరికి పాన్ ఇండియా రేంజ్ లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ పరంగా చూస్తే యష్ కంటే ప్రభాస్ కి కాస్త ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఏప్రిల్ 10కి టాక్సిక్, ది రాజాసాబ్ రెండు పోటీ పెడితే యష్ ఎక్కువగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్ సలార్ కి పోటీగా డంకీని రిలీజ్ చేశాడు షారుఖ్. టాక్ బాగున్నా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి ఇంపాక్టే టాక్సిక్ పై పడే ఛాన్స్ ఉంది. మరి రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ అవుతారో లేక పోటీకే సై అంటారో చూడాలి. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత గట్టిగానే ఉంది. మొన్నటి వరకు కృతి శెట్టి, శ్రీలీల హాట్ బ్యూటీస్ గా హైలైట్ అయినా ఇప్పుడు వాళ్ళ జోరు తగ్గిపోయింది. మృణాల్ ఠాకూర్, రష్మిక నార్త్ బాట పట్టడంతో పెద్ద గ్యాప్ ఏర్పడింది. అయితే ఈ ప్లేస్ ని రీప్లేస్ చేస్తామంటున్నారు ఓ నలుగురు కుర్రకుటీస్. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో యూత్ క్రష్ గా మారిపోయారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా భాగ్యశ్రీ బోర్సే కటౌటే హైలైట్ అవుతోంది. మిస్టర్ బచ్చన్ తో తెలుగులో అడుగు పెడుతున్న ఈ ముంబై ముద్దుగుమ్మ ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని అకౌంట్లో వేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ లో భాగ్యశ్రీ గ్లామర్ హైలైట్ అవ్వడంతో కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. మిస్టర్ బచ్చన్ హిట్ అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే దూసుకుపోయే ఛాన్స్ కనిపిస్తోంది. భాగ్యశ్రీలానే టాలీవుడ్ యూత్ దిల్ ని హాట్ ఫట్ చేసిన మరో బ్యూటీ కావ్య థాపర్. పూరి డైలాగులు, రామ్ స్టెప్పులు మాత్రమే కాదు, కావ్య థాపర్ డాన్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మార్ ముంతా, చోట్ చింతా, ఏ క్యా లఫ్డా సాంగ్స్ ఈ బ్యూటీకి భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. డబుల్ ఇష్మార్ట్ హిట్ అయితే కావ్య జోరు కూడా టాలీవుడ్ లో పీక్స్ కి చేరే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ కుర్ర బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తోంది మీనాక్షి చౌదరి. ఈ ఏడాది వచ్చిన గుంటూరు కారం డిజాస్టర్ అయిన యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రెజెంట్ తెలుగు, తమిళ్లో 5 సినిమాలు చేస్తోంది మీనాక్షి. వీటిలో ఏ 2 సక్సెస్ బాట పట్టినా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మీనాక్షి చక్రం తిప్పడం ఖాయం. యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ తృప్తి దిమ్రి కనిపించింది 15 నిమిషాలే అయినా యూత్ క్రష్ గా మారిపోయింది. రీసెంట్ గా వచ్చిన బ్యాడ్ న్యూస్ కూడా సక్సెస్ అవ్వడంతో బడా మేకర్స్ అంతా ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ప్రెజెంట్ హిందీలో 3, తమిళ్లో 1 సినిమా చేస్తున్న తృప్తి తెలుగులో 2 ప్రాజెక్ట్స్ ని చర్చల దశలో ఉంచింది. మొత్తానికి టాలీవుడ్ లో ఈ నలుగురు బ్యూటీస్ ఇప్పుడు హాట్ కేకుల్లా మారారు. ప్రెజెంట్ వీళ్ల జోరు చూస్తూ ఉంటే ఫ్యూచర్ మొత్తం దున్నేసేలా కనిపిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. వరుసగా ఒకే హీరోతో 4 బ్లాక్ బస్టర్స్ కొడితే క్రేజ్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అన్న చర్చ జరుగుతుంది. ప్రెజెంట్ ఇలాంటి వాటికే సెంటర్ అయింది ప్రేమ్ కి షాదీ ప్రాజెక్ట్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సూరజ్ బాధ్యత్యాది ఓ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరు కలిసి చేసిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హైకోన్, హమ్ సాత్ సాత్ హైన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో బ్లాక్ బస్టర్ అయ్యాయి. బెంచ్ మార్క్ సెట్ చేసిన లవ్ స్టోరీస్ గా రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈ ఇద్దరి కాంబోలో ప్రేమ్ కి షాదీ అనే కొత్త ప్రాజెక్టు సెట్ అయింది. సూరజ్ చెప్పిన కథ సల్మాన్ కి విపరీతంగా నచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే తాజాగా దీనిపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. ప్రెజెంట్ సల్మాన్ ఖాన్ మురుగదాస్ డైరెక్షన్ లో సికందర్ చేస్తున్నాడు. అట్లీతో ది బుల్ అనే మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు ఈ ఏడాదిలో కంప్లీట్ చేసి జనవరి నుంచి ప్రేమ్ కి షాదీ స్టార్ట్ చేసేలా సల్మాన్ ఖాన్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారట. రీసెంట్ గా కండల వీరుడికి ఫుల్ నరేషన్ ఇచ్చి స్క్రిప్ట్ లాక్ చేసుకున్నారట సూరజ్ బాధ్యత్య. ఇందులో సల్మాన్ ని మరోసారి లవర్ బాయ్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్. మరి ఫస్ట్ 4 సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ కాంబో ప్రేమ్ కి షాదీతో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది.
పాన్ ఇండియా కథలకి డిమాండ్ పెరిగింది. దీంతో స్టార్ హీరోల డేట్స్ కోసం దర్శకులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కున్న పరశురామ్ రూట్ మార్చాడు. బాలీవుడ్ స్టార్స్ తో సినిమా చేసేందుకు సై అంటున్నాడు. పరశురామ్ గీత గోవిందంతో స్టార్ డైరెక్టర్ గా మారిన ఫిల్మ్ మేకర్. తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట చేస్తే సాలిడ్ హిట్ అకౌంట్ లో పడింది. కానీ ఈ ఏడాది వచ్చిన ఫ్యామిలీ స్టార్ పరశురామ్ కెరియర్ కి భారీ డ్యామేజ్ ని క్రియేట్ చేసింది. పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చలేకపోయింది. దీంతో సైలెంట్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. అక్కడి హీరోలతో సినిమా చేసేందుకు సై అంటున్నాడు. పరశురామ్ దగ్గర ఇప్పుడు రెంజ్ రాజు అనే కథ రెడీగా ఉంది. కార్తీతో ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాడు, కానీ మ్యాటర్ ఎక్కడో తేడా కొట్టడంతో మనసు మార్చుకున్నాడు. బాలీవుడ్ స్టార్స్ కోసం ఓ కల్ట్ కథ రెడీ చేశాడు. యానిమల్ రేంజ్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో ఈ స్టోరీ సాగుతుందట. ప్రెజెంట్ రణ్వీర్, విక్కీ కౌశల్తో పరశురామ్ కథా చర్చలు జరుపుతున్నాడని ఇన్సైడ్ వర్గాల టాక్. యానిమల్ హిట్ తర్వాత సౌత్ దర్శకులపై బాలీవుడ్ హీరోలకు ప్రేమ పెరిగింది. ముఖ్యంగా తెలుగు నుంచి ఓ దర్శకుడు కథ చెప్పడానికి వచ్చాడంటే ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ ఛాన్స్ ని పరశురామ్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటాడో చూడాలి. ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. వరుస ఆఫర్స్ క్యూ కడతాయి. కానీ దుల్కర్ సల్మాన్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. పేరుకి మలయాళ హీరోనే అయినా తెలుగులోనే భారీ క్రేజ్ ఏర్పడింది. తన డేట్స్ కోసం టాలీవుడ్ మేకర్స్ పోటీ పడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళ హీరో, కానీ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే ఉంది. మహానటితో ప్రూవ్ చేసుకున్నాడు. సీతారామంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. కల్కిలో చిన్న క్యామియో చేసిన తను ఇప్పుడు మాతృభాష కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. దుల్కర్ బర్త్డేకి టాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే మాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు. ప్రజెంట్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇక రానా నిర్మాతగా సెల్వమణి సెల్వరాజు దర్శకత్వంలో కాంతా అనే మూవీకి ఓకే చెప్పాడు దుల్కర్. త్వరలో ఈ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార అనే మూవీ చేయడానికి దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని 3 బడా ప్రొడక్షన్స్ నిర్మించనున్నాయి. ప్రెసెంట్ దుల్కర్ లైనప్ చూస్తుంటే టాలీవుడ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మల్లీవుడ్ లో సౌబిన్, నహాన్, హిదాయత్తో 2 సినిమాలు చేయాల్సి ఉన్న వాటిని పక్కన పెట్టి మరీ టాలీవుడ్ సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడు. మరి దుల్కర్ ఫాలో అవుతున్న ఈ కొత్త స్ట్రాటజీ ఎంతవరకు తనకు ప్లస్ అవుతుందో చూడాలి. టాలీవుడ్ సినిమాలకు బెస్ట్ సీజన్ సంక్రాంతి. ఇది మిస్ అయితే దసరా వైపు మొగ్గు చూపుతారు హీరోస్. విజయదశమికి వస్తే విజయం పక్కా అని భావిస్తారు. కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా అక్టోబర్ 10కి అనౌన్స్ కాలేదు. అంటే దసరాకి ఈసారి డబ్బింగ్ సినిమాలే దిక్కా? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ ముగిసింది. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 15th పై పడింది. ఈ డేట్ కి 5 క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 29కి నాని సరిపోదా శనివారం, సెప్టెంబర్ 27కి ఎన్టీఆర్ దేవరా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే దసరాకి మాత్రం ఏ తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. దీంతో మరో క్రేజీ సీజన్ డబ్బింగ్ సినిమాలకే పరిమితమయ్యేలా ఉంది. అక్టోబర్ 10కి సూర్య కంగువా రిలీజ్ అవుతోంది. ఇదే డేట్ కి రజనీకాంత్ వెట్టయాన్ కూడా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది. ఈ 2 సినిమాలపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ సినిమా తలైవా ప్రాజెక్ట్ కి ప్లస్ అయితే కంగువా కాన్సెప్ట్ సూర్య సినిమాకి భారీ క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. అయితే ఈ 2 తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఈ దసరా ముగిసేలా ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అక్టోబర్లో వస్తుందని భావించినా డిసెంబర్ని టార్గెట్ చేసింది యూనిట్. దీంతో దసరా సీజన్ మొత్తం తమిళ సినిమాలకే రాసిచ్చినట్లు అయింది. నిజానికి దసరా సీజన్ ని టాలీవుడ్ హీరోస్ అంత ఈజీగా వదలరు. కానీ ఈసారి ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK 109 విజయదశమికి వస్తుందని ప్రచారం జరుగుతున్నా యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. బాలయ్య కూడా ఈ డేట్ ని లైట్ తీసుకుంటే 2024 దసరా మొత్తం తమిళ సినిమాలకే సమర్పణం అయిపోతుంది.